నేపాల్లో జరుగుతున్న మారణ హోమంలో తెలుగువారు అనేక మంది చిక్కుకున్నారు. మీరు ఎందుకు వెళ్ళారు నేపాల్కి? అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఘోరంగా జరిగింది సార్. అసలు అద్దాలని మా మీదంతా పడినాయి సార్. మేము ఆ దారుణాలు చూసి మేము బయట పడతామా లేదా? నాకు తలకు చిన్న దెబ్బ తగిలింది. ఇది మాత్రం మనకు లోకేష్ గారి పుణ్యమే. నేపాల్లో జరుగుతున్న మారణ హోమంలో తెలుగువారు అనేక మంది చిక్కుకున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేక చొరవతో ఆంధ్రప్రదేశ్కి చెందిన వారందరినీ కూడా ఏపీకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అనంతపురం జిల్లా నుంచి కూడా ఇద్దరు నేపాల్లో చిక్కున్న పరిస్థితి. అయితే అక్కడి నుంచి కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో 2 గంటలకు వారిద్దరిని కూడా క్షేమంగా అనంతపురంకి చేర్చారు. ప్రస్తుతం మనం అనంతపురం కళాకారుల కాలనీలో ఉన్నాం. చూడొచ్చు, ఇదే ఇల్లు. ఈ ఇంట్లో వారే నేపాల్లో చిక్కుకున్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే మల్లికార్జున వాళ్ళ భార్య కూడా ఈ నేపాల్కి వెళ్ళేసి వచ్చారు. అయితే అక్కడ మారణ కాండ ఏదైతే జరుగుతుందో భారీగా అల్లర్లు రాళ్ళు విసురుకొని ఒకరినొకరు కొట్టుకుంటున్న పరిస్థితి అయితే అక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా చూశారని చెప్పారు. ఏదైతే వారంతా ఇప్పుడు ప్రస్తుతం మనం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు నేపాల్లో ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి అన్నది వారి మాటలోనే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు నేపాల్లో మీరు ఎందుకు వెళ్ళారు నేపాల్కి? అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నేపాల్లో దేవదర్శనానికి వెళ్ళాము, తీర్థయాత్రలకు వెళ్ళాము. అక్కడ చాలా ఇట్లా ఇష్యూ జరిగిందండి. చాలా ఇబ్బంది పడ్డాము. బస్సులు రాళ్ళు విసిరేయడము, చాలా ఇబ్బంది పడ్డామండి. లోకేష్ గారు బయటపడ్డాము. అంటే మీరు ఎప్పుడు వెళ్ళారు? అసలు అక్కడ ఉన్న పరిస్థితులు అంటే దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా నేపాల్లో చూస్తున్న అల్లర్లని అందరూ చూస్తున్నారు. అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అసలు మీరు ఏపీకి తిరిగి వస్తారని అనుకున్నారా? అసలు నమ్మకం లేదండి. నమ్మకం మాత్రం లేకపోయింది. నమ్మకం లేక మేమున్న బస్సు మేమున్న బస్సే పాల్గొని చెప్పాను కదండి. ఎన్ని రోజులు అయింది మీరు నేపాల్కి వెళ్ళి? అసలు దేవదర్శనానికి వెళ్ళాము. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? 4 days ఉన్నాము. 5 days. నేపాల్లో 4 days. అసలు నేపాల్కి మీరు ఎప్పుడు వెళ్ళారు, ఎందుకోసం వెళ్ళారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మేము నేపాల్కి 6వ తారీఖు వెళ్ళాము సార్. 6వ తారీఖు పశుపతినాథన్ దర్శనం చేసుకున్నాము, ముక్తినాథన్ దర్శనం చేసుకున్నాక ఆ రోజు నైటు మేము జనక్పూర్కి పోవడానికి బయలుదేరితేనే బస్సు కొంచెం దూరం పోయినాక, జస్ట్ ఒక 5 కిలోమీటర్లు పోయినాక బస్సు దాడి చేసినారు. మా బస్సే కాదు, మా ముందర 3 బస్సులు ఉన్నాయి. అవి కూడా పగలగొట్టేసినారు. మావైతే మరీ దారుణంగా అద్దాలన్నీ పగిలిపోయినాయి. మాకు అందరికీ దెబ్బలు. అంటే నాకు తలకు చిన్న దెబ్బ తగిలింది. మా వెనకలకు వచ్చిన తలకు ఇంత దెబ్బ తగిలింది. ఇమీడియట్గా వెనక్కి వచ్చిన తర్వాత మా దగ్గర ఒక ఆమె యాక్టివ్గా ఉన్నది. ఆమె కొంచెం ఇట్లా మాట్లాడదాము గవర్నమెంట్తో అని, విజయ అని ఆమె కొంచెం సార్తో మాట్లాడిందంట, లోకేష్ సార్తో. ఇంకా అక్కడి నుంచి మాకు రావడానికి మార్గం సులువైంది. ఇది మాత్రం మనకు లోకేష్ గారి పుణ్యమే. ఎందుకంటే మేము ఆ నుంచి బయటికి వస్తామనుకోలేదు. ఫ్లైట్లు ఉన్నా మన దగ్గర డబ్బులు కావాలి, మన డబ్బులు చెల్లవు. అక్కడ నెట్ లేదు, ఏం మా పిల్లలతో మాట్లాడేకి లేదు. చాలా ఇబ్బంది అయితే పడినాం సార్. మామూలుగా ఓవరాల్గా తీసుకుంటే విపరీతమైన అల్లర్లు జరుగుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు అక్కడ. ఆ గొడవల్లో కూడా గవర్నమెంట్ కూడా డిజాల్వ్ అయిపోయి ప్రభుత్వం కూడా డిజాల్వ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు అక్కడ ఉన్న పరిస్థితుల్లో మీరు ఏమనుకున్నారు? అసలు మేము ఏపీకి అసలు మన సొంతూరుకి వెళ్ళగలమా లేదా అని మీరు ఏమన్నా అనుకున్నారు? అనుకోలేదు సార్. ఎందుకంటే మేము సాయంత్రం 5 వరకు పోవచ్చులే, కొంచెం కర్ఫ్యూ కదా, మన సైడ్ ఎట్లా పొద్దున్న సాయంత్రం అయిపోతుంది. ఆడ రాత్రి 11, 2 కంటిన్యూగా అల్లర్లు. మేము లాడ్జ్లో ఉంటే సౌండ్లు. ఇంకా మాకు లాడ్జ్ అతను కూడా అన్ని లైట్లు ఆఫ్ చేసి, షట్టర్లు క్లోజ్ చేసి, మీరు లైట్లు ఆఫ్ చేసి పడుకోండి, వాళ్ళు ఏ టైం అయినా మన ఇండియన్ లాడ్జ్, అది ఇండియన్ మీదకే ఎక్కువ వస్తున్నారు అని ఆయన మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. తర్వాత మేము బయటికి పోవడానికి కూడా లేదు. ఆ సిచ్యువేషన్లో మేము పోలేమనుకున్నాం. ఇంక ఎట్లా ఉండేటప్పులనే అయిపోతాయి, వంట చేసుకుంటాం, తింటాము అంటే వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఎట్లా అని అనుకునే టైంలో మాకు ఈయన దారి చూపించినాడు. మన వాళ్ళంతా ఎంతమంది ఉన్నారు మీతో పాటు? కూడా మీరు తీర్థయాత్రలకు వెళ్ళారు, అదే దైవ దర్శనానికి వెళ్ళారని చెప్తున్నారు. మీతో పాటు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు కావచ్చు, తెలంగాణకు చెందిన వాళ్ళు కావచ్చు, మొత్తం ఎంతమంది ఉన్నారు? అసలు మా బస్సులో 63 మంది ఉన్నాము సార్. 63 మంది అంటే మేము మన రాయలసీమ వాళ్ళము ఒక 40 మంది, హైదరాబాదు, ఒంగోలు, తిరుపతి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మేమందరం సేఫ్గా వచ్చేసినాం సార్. ఓకే, అక్కడ మీరు లోకేష్ గారిని కాంటాక్ట్ అయ్యారు, మంత్రి గారిని. అక్కడ ఇప్పుడు మా అనంతపురం పర్యటన కూడా రద్దు చేసుకొని మన ఏపీ తెలుగు వాళ్ళంతా చిక్కున్నారని చెప్పేసి లోకేష్ గారికి సమాచారం అందడంతో ఒకసారిగా మీకు కాంటాక్ట్ అయ్యారు. అంటే మన వాళ్ళు అక్కడికి ఎవరైనా వచ్చారా, లేకుంటే ఏ విధంగా మీరు ఏపీ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు?
ఆ మేడం అప్రోచ్ అయ్యారు సార్. ఆయన మళ్ళీ తర్వాత ఫోన్లో కరెస్పాండెన్స్ నడిచింది సార్. ఆమె అందరికీ మెసేజ్లో పెట్టింది. ఆయన లోకేష్ గారు కమిషన్ ఆఫీస్ ఏదో ఉందండి సార్, ఆ కమిషన్ ఆఫీసర్ని టచ్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, బయటికి వెళ్ళొద్దండి, మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎయిర్ లిఫ్ట్ చేస్తాము అని లోకేష్ గారు ఆఫీస్ తరఫున ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు సార్. అది అందరికీ మెసేజ్ ఫార్వర్డ్ చేసినారు. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది సార్, ఇంకా మేము వెళ్ళిపోతాం, ఇబ్బంది ఏం లేదు అని కొంచెం కొంచెం ధైర్యం వచ్చింది సార్. మీరు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కారు? ఎప్పుడు నిన్న మేము 10:30కు యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి పోయినాం సార్. 10:30 అంటే మేము 4 గంటల వరకు ఇమిగ్రేషను, మన దగ్గర ఐడి కార్డులు లేవు కదా, ఓన్లీ మా దగ్గర ఆధార్ కార్డే ఉంది. వాళ్ళు కొంచెం మళ్ళీ అప్పుడు కూడా మేము ఏపీ ఆఫీస్కి ఫోన్ చేసినారు సార్, మేడం ఇట్లా చేస్తున్నారంటే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డుతోనే పంపించండి అని. 4 గంటలకు బయలుదేరినాం సార్ ఫ్లైట్. 6:30కంతా ఇక్కడికి వచ్చాం సార్. అయితే వైజాగ్ సార్. అవును సార్, వైజాగ్ నుంచి మళ్ళీ ఫ్లైటే సార్ తిరుపతి. లోకేష్ బాబు చెప్పినట్లు మాకు ఇంటి వరకు చేసినాం సార్. అందుకు మేము ఎంత కృతజ్ఞతలం సార్. మేము ఇంటి వరకు చేరుస్తాను ప్రతి ఒక్కరు అన్నాడు, ఆ విధంగానే ఇంటి వరకు చేరినాం సార్. ఈ వయసులో నేపాల్ దైవ దర్శనానికి వెళ్ళారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన అల్లర్లు మీరు ప్రత్యక్షంగా చూసినారు. అంటే మీకు ఒక భయం అనేది అక్కడ ఏర్పడింది. అసలు ఎట్లా భయం అనేది ఏర్పడింది సార్, ఎట్లా ఉంది? చాలా ఘోరంగా ఉండింది సార్. అసలు మేము వస్తామో రామో అనేంత భోంచేయాలన్నా కూడా, తిండి తినాలన్నా కూడా మాకు భయంగానే ఉండింది సార్. అసలు అక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ అవన్నీ దొరికాయా మీకు? అసలు అంటే మా బస్సుతోనే ఉన్నారు కాబట్టి తను అరేంజ్ చేశారు సార్. కానీ మరి ఎయిర్పోర్ట్కి వచ్చినాక ఏమీ కానీ ఇంకేం లేదు సార్. ఫ్లైట్ ఎక్కేంత వరకు ఏమీ లేదు. ఫ్లైట్లో లోకేష్ గారు పంపించిన ఫుడ్తోనే బయటకు వచ్చాం సార్. కానీ చాలా దారుణమైతే ఉంది సార్. పార్లమెంట్ని కాల్ చేసినారు. మేము టెర్రస్ పైకి ఎక్కి చూసాము, ఎక్కడ చూసినా పొగలు, టైర్లు కాలుస్తున్నారు. ఈవెన్ ఒక అంబులెన్స్ని కూడా వాళ్ళు రిటర్న్ కొట్టినారు సార్. అంటే అంత దారుణంగా ఉన్నాయి సార్. సుప్రీంకోర్టును కూడా కాల్ చేసినారట సార్. సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవను, అంత దారుణం. మేము ఆ దారుణాలు చూసి మేము బయట పడతామా లేదా అనేది చాలాసార్లు ఆలోచించినాం సార్. అసలు బస్సు మీద దాడి చేసినాడు అనుకున్నాం సార్, మన పని అయిపోయింది, ఊరిగాని ఊర్లో ఇబ్బంది పడతామని అనుకున్నాం సార్. బస్సు దాడి చాలా దారుణం సార్. అది బస్సు దాడి ఘోరంగా జరిగింది సార్. అసలు అద్దాలని మా మీదంతా పడినాయి సార్. అసలు ఒళ్ళంతా అద్దాలు పడినాయి సార్. సిగ్నల్స్ అన్ని ఆఫ్ చేశారు సార్. ఫోన్ మేము చేసేకి లేదు, వచ్చేకి లేదు, కాంటాక్ట్ లేదు. క్షేమంగా ఇంటికి వచ్చాం సార్. లోకేష్ బాబు గారికి కానీ అందరికీ, సీఎం గారికి కానీ మేము కృతజ్ఞత సార్. మేము ఎందుకంటే ఇంత దూరం నుంచి రావడం అనేది అది మేము ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. ఇది ఇక్కడ నేపాల్ నుంచి క్షేమంగా అనంతపురం చేరుకున్న వారు చెప్పిన పరిస్థితి. ఏదైతే నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు నడమ వారు వస్తున్న బస్సు పైన కూడా ఆందోళనకారులు తీవ్రమైన రాళ్లదాడులు కూడా చేశారని చెప్పారు. అయితే బస్సు అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, కోర్టులు, పార్లమెంట్ల పైన కూడా విపరీతమైన దాడులు చేసి అసలు తాము ఆంధ్రప్రదేశ్కు తిరిగి వస్తామా లేదా అన్న ఒక ఆందోళన అయితే వారు చెందారని ఏదైతే ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ చొరవతోనే ఈరోజు తాము ఏపీకి సురక్షితంగా వచ్చామనేసి వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే మంత్రి నారా లోకేష్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక చొరవ తీసుకొని తాము అనంతపురం తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా వారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.